హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్లో భాగంగా మనం 8th ఏప్రిల్కి సంబంధించినటువంటి వేరియస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చి టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాని హైలైట్స్ చూద్దాం. అలాగే ఇండియాస్ పొజిషన్ ఇన్ గ్లోబల్ ఏఐ ఇన్వెస్ట్మెంట్ ర్యాంక్ వచ్చేసి రిలీజ్ చేయడం జరిగింది. 10th పొజిషన్లో ఉంది. దాని డీటెయిల్స్ అనేది చూద్దాము. అలాగే వెస్ట్ బెంగాల్కి సంబంధించి కొన్ని జిఐ ట్యాక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వాటి గురించి కూడా చూద్దాము. అలాగే ప్రాజెక్ట్ వర్ష, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో ప్రాజెక్ట్ వర్ష ఏంటి దానికి సంబంధించి కూడా చూద్దాము. అలాగే పోషన్ పక్వాడా అనే స్కీమ్ న్యూస్లో ఉందండి, చూద్దాం దాని గురించి కూడా. ఓకే, 1 స్టేట్ 1 RRB రీజనల్ రూరల్ బ్యాంక్ అని చెప్పేసి 1 స్టేట్ 1 RRB ఉండాలని చెప్పేసి అంటున్నారు. సో దానికి సంబంధించి కూడా చూద్దాము. డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ 2024 డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ 2024 కూడా న్యూస్లో ఉంది. దాన్ని ఎవరు రిలీజ్ చేశారు, హైలైట్స్ ఏంటని చూద్దాము. అలాగే బ్రెజిల్ వచ్చేసి కొత్తగా గ్లోబల్ క్లైమేట్ అలియన్స్ అని చెప్పేసి తీసుకొస్తుంది. ఆ గ్లోబల్ క్లైమేట్ అలియన్స్ ఏంటో చూద్దాం. అలాగే మెటా లాంచెస్ లలమా 4 AI సూట్. ఓకే, లలమా 4 అని చెప్పేసి అడ్వాన్స్డ్ AI టూల్స్ని తీసుకురావడం జరిగింది. మెటా అదే ఫేస్బుక్ ఉంది కదండి, సో దానికి సంబంధించి కూడా చూద్దాము. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 అనే రిపోర్ట్ రావడం జరిగింది. దీన్ని ఎవరు రిలీజ్ చేశారండి? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనే మినిస్ట్రీ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఇది ఎన్నో ఎడిషన్ది అంటే 26th ఎడిషన్. ఓకే, 26th ఎడిషన్, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇటీవల కాలంలో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఏ రిపోర్ట్ని రిలీజ్ చేసింది 26th ఎడిషన్గా అంటే ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 రిపోర్ట్. సో ఇది ఒక జెండర్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ అన్నమాట. సో ఇండియాలో ఉమెన్ మెన్ యొక్క ఎలా ఉంది జెండర్ ప్యారిటీ అని చెప్పేసి ఎడ్యుకేషన్లో కానీ, అలాగే బ్యాంకింగ్ అకౌంట్స్లో కానీ, ఫైనాన్షియల్ స్టేటస్లో కానీ, వర్కింగ్ పాపులేషన్, ఓకే, లేబర్స్ ఫోర్డ్ పార్టిసిపేషన్ లోపట్లో ఎంత ఉంది ఉమెన్ది మెన్ కంపారిజన్ ఒక కంప్లీట్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఓటింగ్ పర్స్పెక్టివ్లో కూడా ఎంత ఉంది, ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ ఎంత ఉంది అనేది కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్లో వచ్చేసి జెండర్ ప్యారిటీ ఇండెక్స్లో కనుక చూసుకున్నట్లయితే ప్రైమరీ అండ్ హయ్యర్ సెకండరీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ అండ్ హయ్యర్ సెకండరీ లెవెల్స్లో ఫైనాన్షియల్ ఇయర్ 24తో కంపేర్ చేసుకున్నప్పుడు 22-23 ఏదైతే ఈ ఫైనాన్షియల్ ఇయర్స్ ఉన్నాయో వీటితో కంపేర్ చేసుకున్నప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 24లో మాత్రం జెండర్ ప్యారిటీ ఇండెక్స్ అనేది ఇంప్రూవ్ అయింది అని చెప్తున్నారు. జెండర్ ప్యారిటీ ఇండెక్స్ అనేది ఇంప్రూవ్ అయింది అని చెప్తున్నారు. ఎక్కడ? ప్రైమరీ అండ్ హయ్యర్ సెకండరీ లెవెల్స్లో. అదేవిధంగా ఎన్రోల్మెంట్ అంటే స్కూల్స్లో జాయిన్ చేయడము, ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ చేయడంలో అప్పర్ ప్రైమరీ అండ్ ఎలిమెంటరీ లెవెల్స్లో నియర్లీ ఈక్వల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే బాలులతో సమానంగా బాలికలు కూడా ఎన్రోల్మెంట్ అనేది అప్పర్ ప్రైమరీలో ఎలిమెంటరీ స్టేజ్లో ఈక్వల్గా ఉంది అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా జెండర్ ప్యారిటీ ఇండెక్స్లో ఆల్ కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఏ విధంగా ఉన్నారని డిఫరెంట్ 2021లో ఎలా ఉన్నారు, 22లో ఎలా ఉన్నారు, 23లో ఎలా ఉన్నారు, 24లో ఎలా ఉన్నారు అని చెప్పేసి క్లియర్ గ్రాఫ్స్ అన్నమాట. సో ప్రైమరీ కేటగిరీ కనుక చూసుకున్నట్టయితే మనకి 22-23లో వచ్చేసి 1.05 ఉంటే 23-24లో 1.03 ఉందన్నమాట జెండర్ ప్యారిటీ ఇండెక్స్. ఓకే, అదేవిధంగా అప్పర్ ప్రైమరీ కనుక తీసుకున్నట్లయితే 1.03 ఉంటే ఇప్పుడు 1.02 ఉంది. ఓకే, అలాగే ఎలిమెంటరీ స్టేజ్లో కనుక చూసుకున్నట్లయితే 1.04, అలాగే మనకి 23-24కి వచ్చేసి 1.02% ఉంది. ఓకే, సెకండరీ స్టేజ్లో కనుక చూసుకున్నట్లయితే 1.02 నుంచి 1.02 ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. ఓకే, ఇక్కడ చూడండి 1.07 ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది హయ్యర్ సెకండరీ లెవెల్లో. సో ఈక్వల్గా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లేబర్స్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో ఎలా ఉంది. లేబర్స్ ఫోర్స్ పార్టిసిపేషన్లో మేజర్గా వచ్చేసి 15 years అండ్ అబోవ్ కనుక తీసుకున్నట్లయితే ఎవరైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళ ఏజ్ 15 years అంతకంటే ఎక్కువ కనుక చూసుకున్నట్లయితే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది 49.8% ఉండేది. ఎప్పుడు? 2017-18 సంవత్సరంలో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది 49.8% ఉండేది. కానీ 23-24కి వచ్చేసి 23-24లో వచ్చేసి 60.1% ఉంది. ఎంత? 60.1% ఉంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది?
లేబర్స్ ఫోర్స్ పార్టిసిపేషన్లో ఫీమేల్ రేట్ అనేది పెరుగుతూ ఉంది. అంటే పని చేయడానికి ఇష్టంగా ఉన్నటువంటి మహిళల యొక్క శాతం అనేది పెరుగుతూ ఉంది అని చెప్పేసి ఈ ఇండికేటర్స్ అనేటివి చూపించడం జరుగుతుంది. ఓకే, ఈ స్టాట్స్ అనేటివి ఆ ఇండికేటర్ని చూపిస్తున్నాయి. ఓకే, ఇంక్రీజ్డ్ ఇంక్లూజన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ ఇంక్లూజన్ కనుక చూసుకున్నట్లయితే, ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే మేజర్గా ఫైనాన్షియల్ యాక్టివిటీస్ చేసేదాన్ని ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటారు. అంటే బ్యాంకింగ్ అకౌంట్స్ని కలిగి ఉండడము, అలాగే బ్యాంకింగ్ ఆపరేషన్స్ చేయడము, అకౌంట్స్లలో సేవింగ్స్ అకౌంట్స్లో అమౌంట్ పెట్టుకోవడము. సో ఇలాంటివన్నిటిని కూడా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కిందికి వస్తాయి. సో దీంట్లో ఉమెన్ వచ్చేసి మనకి 39.2% ఆఫ్ ది బ్యాంక్ అకౌంట్స్ని కలిగి ఉన్నారు. అంటే 100లో 39, దాదాపుగా 39 బ్యాంక్ అకౌంట్స్ కూడా మహిళలు కలిగి ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ రిపోర్ట్. ఓకే, 39.2% ఆఫ్ ది ఉమెన్ హ్యాస్ బ్యాంకింగ్. ఓకే, అలాగే దే కాంట్రిబ్యూట్ టు 39.57% ఆఫ్ ది బ్యాంక్ డిపాజిట్స్. ఓకే, బ్యాంక్ డిపాజిట్స్ ఒకవేళ బ్యాంకులో 100 రూపాయలు ఉంటే దాంట్లో 39.7% లేడీస్ పైన అంటే ఉమెన్ పైనే ఉంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. అలాగే రూరల్ ఏరియాస్లో ఉమెన్ మేకప్ 42.2% ఆఫ్ ది అకౌంట్ హోల్డర్స్. ఓకే, రూరల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే ఉమెన్ వచ్చేసి 42.2% ఆఫ్ ది బ్యాంక్ అకౌంట్స్ను కలిగి ఉన్నారు అని చెప్తుంది ఈ రిపోర్టు. సో మేజర్గా ఎడ్యుకేషన్, లేబర్ ఫోర్స్ అండ్ అలాగే ఫైనాన్షియల్ ఇంక్లూజన్. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్, అలాగే ఎంటర్ప్రినర్షిప్లో పొలిటికల్ పార్టిసిపేషన్ ఎలా ఉంది, అలాగే వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. సో ఎంటర్ప్రినర్షిప్లో అంటే ఫీమేల్ హెడెడ్ ప్రొప్రైటరీ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అయింది. ఓకే, ఫీమేల్ ఓన్డ్ ఎంటర్ప్రైనర్స్ ఎవరైతే ఉన్నారో అవి ఎక్కువగా ఉన్నాయి అని చెప్తుంది అన్నమాట. ఓకే, ఇంక్రీజ్డ్ కన్సిస్టెంట్లీ ఫ్రమ్ 2021 to 2024. ఓకే, అక్రాస్ సెక్టార్స్, అన్ని సెక్టార్స్లలో కూడా ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క రేషియో అనేది పెరిగింది అని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది 21-24తో పోల్చుకున్నప్పుడు. అలాగే స్టార్టప్స్లో అట్లీస్ట్ 1 ఉమెన్ డైరెక్టర్ ఉన్నటువంటి స్టార్టప్స్ ఉంటాయి కదండి. అట్లీస్ట్ వన్ ఉమెన్ డైరెక్టర్ ఉన్నటువంటి స్టార్టప్స్ కనుక తీసుకున్నట్లయితే 2017లో 2017లో కేవలం 1943 1943 మాత్రమే ఉండేది. కానీ 2024 కల్లా ఈ నెంబర్ ఎంత పెరిగిందంటే ఈ నెంబర్ వచ్చేసి 17,405. ఓకే, 17,405 మందికి పెరిగిందనమాట. ఇన్ని స్టార్టప్స్లలో 17,405 స్టార్టప్స్లలో అట్లీస్ట్ 1 ఉమెన్ డైరెక్టర్ ఉన్నారని చెప్తుంది. ఓవర్ 800% గ్రోత్ జరిగింది. అంటే 2007తో పోల్చుకున్నప్పుడు 2017తో పోల్చుకున్నప్పుడు 2024లో 800% గ్రోత్ అనేది జరిగింది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, పొలిటికల్ పార్టిసిపేషన్ కనుక చూసుకున్నట్లయితే ఫీమేల్ ఓటర్ టర్న్అవుట్ వచ్చేసి 67.2% ఉండేది. అంటే ఫీమేల్ ఓటింగ్ అని చెప్పేసి 67.2% ఉండేది ఇప్పుడు 2019లో. ఇది స్లైట్లీ డిక్రీజ్ అయింది. ఓకే, తగ్గింది. ఉమెన్ ఓటర్ టర్న్అవుట్ కనుక చూసుకున్నట్లయితే ఎంత ఉంది, 65.8% ఉంది. అంటే ఇప్పుడు 100 మంది ఉమెన్ ఉన్నారనుకోండి, దాంట్లో ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళలో 2019లో వచ్చేసి 67.2% ఉంటే 2024 కల్లా 65.8% ఉంది. ఓకే, వైలెన్స్ అగైనెస్ట్ కనుక ఉమెన్ కనుక చూసుకున్నట్లయితే ఎంత ఉంది, 31.9%. మ్యారీడ్ ఉమెనే దీంట్లో ఎక్కువగా ఏజ్ ఆఫ్ 18 to 49 మధ్యలో ఏది స్పౌస్ వైలెన్స్కి పాల్పడ్డారన్నమాట. ఓకే, దీంట్లో టాప్ స్టేట్స్ వచ్చేసి కర్ణాటక 48.4%తో హైయెస్ట్ ఉంది. అలాగే బీహార్లో 42.5%. నెక్స్ట్ వచ్చేసి మణిపూర్లో 41.6%. ఓన్లీ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ కనుక తీసుకున్నట్లయితే దాంట్లో మ్యారీడ్ ఉమెన్లోనే 31.9% ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఉమెన్ అండ్ మెన్ రిపోర్ట్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్న వాళ్ళైతే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏఐ సెక్టార్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్లలో ఇండియా వచ్చేసి 10th ర్యాంక్ వచ్చిందండి. సో ఇది వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ అనమాట. ఎస్పెషల్లీ ప్రైవేట్ ఏఐ ఉంటారు కదండి, ప్రైవేట్ ఏఐ ఆర్గనైజేషన్స్. సో ప్రైవేట్ ఏఐ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2023 గాను 11,943 crores 11,943 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కడ జరిగాయి, ప్రైవేట్ సెక్టార్ నుంచి ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్మెంట్స్ కోసమే దీనికోసం అని చెప్పేసి ఓన్లీ ప్రైవేట్ సెక్టార్ నుంచి 11,943 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది. సో ఇది ఓవరాల్గా వరల్డ్లోనే 10th ర్యాంకు ఇండియా
కైవసం చేసుకుందన్నమాట. ఓకే, ఎంత $1.4 బిలియన్. ఓకే, సో టాప్ 2 డెవలపింగ్ కంట్రీస్లో మన ఇండియా వచ్చేసి సెకండ్ పొజిషన్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి చైనా ఉంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి చైనా ఉంది. మరి టాప్ కంట్రీస్ ఏంటి, ఏఐలో ప్రైవేట్ సెక్టార్ నుంచి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ వస్తున్నటువంటి కంట్రీస్ ఏంటి అంటే, ఒకటి యునైటెడ్ స్టేట్స్ 5,71,577 crores, అంటే 5,71,577 కోట్ల పెట్టుబడులు అనేటివి ఓన్లీ ఏఐలో ప్రైవేట్ సెక్టార్ నుంచి రావడం జరిగింది. ఓకే, సో US ప్రకారంగా చూసుకున్నట్లయితే $67 బిలియన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చైనా వచ్చేసి 66,541 crores అనేది ఇన్వెస్ట్మెంట్ చేసిందనమాట ప్రైవేట్ సెక్టార్ నుంచి. ఓకే, ఇండియా వచ్చేసి 10th ర్యాంక్ వచ్చింది. మరి ఏఐ గురించి మనకు అందరికీ తెలిసే ఈజింగ్ ది వర్క్ అన్నమాట. ఒక 10 మంది చేసే వర్క్కి ఒకరు చేసేలాగా ఎఫిషియన్సీని పెంచిందనమాట. సో వర్క్ బర్డెన్ అనేది తగ్గించింది. దీనివల్ల జాబ్ డిస్ప్లేస్మెంట్ అనేటివి జరుగుతుంది. 40% ఆఫ్ ది గ్లోబల్ జాబ్స్ ఎట్ రిస్క్ డ్యూ టు ఆటోమేషన్ వల్ల 40% ఆఫ్ ది గ్లోబల్ జాబ్స్ అనేటివి రిస్క్లో ఉన్నాయని రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. అలాగే కార్పొరేట్ కంట్రోల్స్ 100 కంపెనీస్, మెయిన్లీ US చైనా బేస్డ్ కంపెనీసే ఈ ఏఐ రిలేటెడ్ కూడా ఎక్కువగా మొనోటోనస్ అవుతున్నాయి, మొనోపొలీ చేయడం జరుగుతుంది. అంటే 40% ఆఫ్ ది ఏఐ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, అంటే సపోజ్ ఒక 100 కోట్ల పెట్టుబడి 100 కోట్ల డెవలప్మెంట్ జరిగింది ఏఐ సెక్టార్ నుంచి అనుకుంటే, దాంట్లో 40% ఏదైతే ఉందో ఈ 40% వచ్చేసి కేవలం 100 కంపెనీస్ నుంచి మాత్రమే ఉంటుంది. సో ఈ 100 కంపెనీసే మొనోపొలీ చేసేందుకు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇండియాలో వచ్చేసి ఇండియా యొక్క మేజర్ అడ్వాంటేజ్ కనుక చూసుకున్నట్లయితే దగ్గర 13 మిలియన్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సెకండ్ని గ్లోబల్లీ. ఓకే, సో ఇది ఒక రకంగా ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఊతం లాంటిది అన్నమాట. మొత్తం సాఫ్ట్వేర్ రిలేటెడ్గానే 30 మిలియన్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉన్నారు. సో అలాగే ఇండియా సంబంధించి ఇండియా ఏఐ మిషన్, ఐఐటి ఏఐ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఈ ఏఐ టెక్నాలజీకి ఇండియాలో ఊతాన్ని ఇస్తున్నాయి. ఒక రకంగా బూస్టింగ్గా వర్క్ చేస్తున్నాయి అనమాట ఐఐటి ఏఐ సెంటర్స్. అలాగే ఇండియా ఏఐ మిషన్ మనం కరెంట్ అఫైర్స్లో రెగ్యులర్గా చూస్తున్నాము. ఐఐటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, ఐఐటి ఢిల్లీ కానీ, ఐఐటి చెన్నై కానీ, ఐఐటి మద్రాస్ కానీ, ఐఐటి ముంబై కానీ, వీటి నుంచి చాలా మటుకి ఏఐ టూల్స్ అనేటివి ప్రతి వీక్లో ఏదో ఒక కరెంట్ అఫైర్లో ఉంటున్నాయి, చాట్ బోర్డ్స్ కానీ ఇవన్నీ. సో ఆ విధంగా ఇండియాలో ఏఐ డెవలప్మెంట్కి ఇవి ఊతాన్ని ఇస్తున్నాయి. అలాగే నానో టెక్నాలజీ పరంగా కూడా మనకి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఏఐ నుంచి. సో దీని మెయిన్ క్రక్స్ వచ్చేసి ఏంటి, ఇండియా పొజిషన్ ఏంటి, గ్లోబల్ ఏఐ ఇన్వెస్ట్మెంట్లో 10th ర్యాంక్ వచ్చింది. ఓకే, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, 11,943 crores ప్రైవేట్ సెక్టార్ నుంచి మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే, సో వెస్ట్ బెంగాల్కి సంబంధించి కొన్ని జిఐ ట్యాగ్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. మనకు జిఐ ట్యాగ్స్కి సంబంధించి కంటిన్యూస్గా న్యూస్లో ఉంటున్నాయి. మనకి తెలంగాణ నుంచి చపాట, అలాగే కేరళ నుంచి మ్యాట్, సో అలాగే తమిళనాడు నుంచి కొన్ని వస్తువులు కూడా ఈ జిఐ ట్యాగ్లో రీసెంట్గా లిస్ట్ అవ్వడం జరిగింది. సో కంపల్సరీగా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్లలో కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో కానీ, లేకపోతే మనకి విచ్ ఆఫ్ ది పేర్స్ ఆర్ కరెక్ట్, ఇన్కరెక్ట్ మ్యాచింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి తెలంగాణ నుంచి చపాటా మిర్చి వరంగల్లో ఉంది కదా, దానికి రీసెంట్గా జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో ఈసారి వెస్ట్ బెంగాల్ నుంచి 7 జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ అనేటివి రావడం జరిగింది. సో జిఐ ట్యాగ్ గురించి ఆల్రెడీ డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది. ప్యారిస్ కన్వెన్షన్ కానీ, ట్రిప్స్ కానీ, అలాగే జిఐ ట్యాగ్ సంబంధించి యాక్ట్ ఇండియాలో ఏ యాక్ట్ చేశారనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఈ 7 వస్తువులు ఏవైతే ఉన్నాయో, 7 వస్తువులు ఏవైతే ఉన్నాయో వెస్ట్ బెంగాల్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్కి. ఓకే, ఒకసారి కనుక చూసుకున్నట్టయితే నోలెన్ గురుర్ సందేశ్ అని చెప్పేసి ఇది ఒక స్వీట్ అండి. సో ఇది ఒక వింటర్ స్వీట్. సో కేవలం శీతాకాలంలో మాత్రమే చలికాలంలో చేసేటువంటి వింటర్ స్వీట్ అన్నమాట. ఇది శనగలు ఉంటాయి కదా, దాని నుంచి చేస్తారు. డేట్ ఆఫ్ పామ్ జాగరీ నుంచి. ఇది ఐకానిక్ ఇన్ బెంగాలీ కల్చర్లో కంపల్సరీగా ఈ స్వీట్ అనేది ఉంటుందంట. ఓకే, సో ఏంటి, నోలెన్ గురెర్ సందేశ్. అలాగే కమర్ పుర్క్స్ వైట్ బూందీ. ఓకే, ఇది వచ్చేసి కూడా స్వీట్ అన్నమాట. సో కమర్ పుకుర్ అని చెప్పేసి ఒక
ప్లేసు. సో ఇది ట్రెడిషనల్ స్వీట్ అండి ఇది కూడా. అలాగే ముర్షిదాబాద్ చెన్నా బోరా, ముర్షిదాబాద్ చెన్నా బోరా, చెన్నా బేస్డ్ డెలికసీ అంట. అలాగే బిష్పూర్స్ మోతీచూర్ లడ్డు. సో ఇది మోతీచూర్ లడ్డు రినౌండ్ స్వీట్ ఫర్ బిష్ణుపూర్. ఓకే, విష్ణుపూర్ నుంచి. అలాగే రాధుని పగల్ రైస్ అన్నమాట. ఇది యూనిక్ ఫ్లేవర్ అండ్ క్వాలిటీని కలిగి ఉంటుంది. దీనికి కూడా జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో అలాగే మాల్దాస్ నిస్తారి సిల్క్ యాన్ వచ్చేసి ఇది కూడా టెక్స్చర్ షీన్కి కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అలాగే బరీపూర్ గవా ఏదైతే ఉందో ఇది పాపులర్ రీజనల్ ఫ్రూట్ అండి. సో దీనికి కూడా జిఐ ట్యాగ్స్ ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్లో అడిగారు ఇంతకు ముందు కూడా, ఇప్పుడు కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లలో, గ్రూప్స్ ఎగ్జామ్స్లలో కంపల్సరీ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో జిఐ ట్యాగ్ సంబంధించి ఇంటర్నేషనల్ పరంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ ఏం తీసుకొచ్చింది, ట్రిప్స్, అలాగే ప్యారిస్ కన్వెన్షన్, వీటిలలో కూడా జిఐ ట్యాగ్కి మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. సో ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో దట్స్ వై ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ వర్ష. ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. సో ఈ ప్రాజెక్ట్ వర్ష ఎందుకు తీసుకొచ్చారు ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, మనకి సబ్మరైన్స్ ఉన్నాయి కదండి. ఈ సబ్మరైన్స్ ఒక దగ్గర పార్క్ చేసేదాన్ని బేస్ అంటారు, సబ్మరైన్ బేస్ అంటారు. సో అక్కడ సబ్మరైన్స్ని పార్క్ చేయడము, అలాగే వాటి మెయింటెనెన్స్, సో ఇలాంటివన్నిటిని కలిపి సబ్మరైన్ బేస్ అంటారు. సో ఈ ప్రాజెక్ట్ వర్షలో భాగంగా న్యూక్లియర్ సబ్మరైన్స్, మనకు డీజిల్ బేస్డ్ సబ్మరైన్స్, న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్స్ ఇలా ఉంటాయి కదండి, గ్యాస్ బేస్డ్ సబ్మరైన్స్. సో దాంట్లో భాగంగా ఈ న్యూక్లియర్ సబ్మరైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంటూ ఒక సపరేట్ బేస్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ వర్షన్ తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ వర్షలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రంబీలి దగ్గర ఈ న్యూక్లియర్ సబ్మరైన్ బేస్ని కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఓకే, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఎప్పటికల్లా 2026 కల్లా, 2026 సంవత్సరం కల్లా ఈ న్యూక్లియర్ సబ్మరైన్ బేస్ని కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు, ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఎక్కడ? రంబిల్లి ఆంధ్రప్రదేశ్లో. ఓకే, ఇది ఫస్ట్ డెడికేటెడ్ న్యూక్లియర్ సబ్మరైన్ బేస్గా రూపొందబోతుంది. సో దీన్ని 2026 కల్లా చేయబోతున్నారు యాజ్ ఎ స్ట్రాటజిక్ ప్రాజెక్ట్ వర్ష. ఓకే, ప్రాజెక్ట్ వర్ష అంటే ఏంటి, మనకి మేజర్గా వచ్చేసి ఈ న్యూక్లియర్ సబ్మరైన్ బేస్ని కన్స్ట్రక్షన్ చేసేదే ఏది ప్రాజెక్ట్ వర్ష. సో మేజర్గా వచ్చేసి ఎన్హాన్స్ ఇండియాస్ మ్యారిటైమ్ స్ట్రైక్ ఏదైతే ఉందో దాని కేపబిలిటీస్ పెంచడం కోసం అని చెప్పేసి ఎక్కడెక్కడ బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్. ఓకే, మన కోస్ట్ అంతా వచ్చేసి మనకి ఇటు బే ఆఫ్ బెంగాల్ అలాగే ఇండియన్ ఓషన్ రీజియన్లోనే ఎక్కువగా కోస్ట్ లైన్ ఉంది కాబట్టి ఈ కోస్ట్ లైన్ని సెక్యూర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ న్యూక్లియర్ సబ్మరైన్స్ చాలా టాక్టికల్ అన్నమాట. సో అందుకని చెప్పేసి అలాగే ఇది కౌంటర్స్ ది చైనాస్ రీజనల్ నావెల్ ప్రజెన్స్ ఏదైతే ఉందో. సో దీంట్లో భాగంగా మనకి హమ్మన్ తోట ఏదైతే ఉందో హమ్మన్ తోట, సో ఇది శ్రీలంకలో ఉంది. అలాగే బిఎన్ఎస్ షేక్ హసీనా, ఇక్కడ చైనాకి సంబంధించినటువంటి ఈ సబ్మరైన్ బేసెస్ ఉన్నాయి కొన్ని. సో వాటిని ట్యాకిల్ చేసుకోవడానికి కూడా ఇది స్ట్రాటజిక్ రోల్గా ఏది ప్రాజెక్ట్ వర్ష అనేది క్రియేట్ అవుతుంది. సో మొత్తంగా వచ్చేసి కనుక దీని యొక్క కీ ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే, స్పెషాలిటీస్ కనుక చూసుకున్నట్లయితే, అండర్ గ్రౌండ్ పెన్స్ టన్నెల్ ఫర్ స్టెల్త్ టెక్నాలజీతో కూడుకున్నటువంటిది. అంటే శత్రు దేశాల యొక్క రాడార్ రేంజ్కి చిక్కకుండా ఉండేటువంటిది అన్నమాట ఈ బేస్ వచ్చేసి. సో స్టెల్త్ టెక్నాలజీతో కూడుకున్నది. మొత్తం 12 న్యూక్లియర్ సబ్మరైన్స్ని పార్క్ చేసుకునేందుకు ఛాన్సెస్ ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ వర్షాలో ఈ న్యూక్లియర్ సబ్మరైన్ బేస్ని కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అలాగే ప్రొటెక్షన్ ఫ్రమ్ ఏరియల్ అండ్ శాటిలైట్ డిటెక్షన్. సో బార్క్ అచ్యుతాపురం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి న్యూక్లియర్ సపోర్ట్ అనేది ఇస్తున్నారు. క్విక్ యాక్సెస్ టు చెక్ పాయింట్స్ అండ్ స్టేట్ ఆఫ్ మలక్కా ఏదైతే ఉందో ఇక్కడ క్విక్గా యాక్సెస్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇందులో బాగానే ఐఎన్ఎస్ అరిదామన్ ఏదైతే ఉందో ఇది 2025 కల్లా రాబోతుంది. అంటే మిడ్ ఆఫ్ ది ఇయర్ కానీ ఎండ్ ఆఫ్ ది ఇయర్లో కనుక ఈ న్యూక్లియర్ సబ్మరైన్ ఏదైతే ఉందో ఈ ఐఎన్ఎస్ అరిదామన్. సో థర్డ్ ఎడిషన్ ఆఫ్ న్యూక్లియర్ సబ్మెరైన్ అనమాట, న్యూక్లియర్ సబ్మెరైన్. సో ఇది లాంచ్ కాబోతుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 2025లో. సో దీంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ విసెల్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ న్యూక్లియర్ సబ్మరైన్స్ని బిల్డ్ చేస్తున్నారు. ఓకే, సో దీని యొక్క వెయిట్ వచ్చేసి 7,000 టన్.
ఓకే. సో దీనికంటే ముందు మేజర్గా ఈ ప్రాజెక్ట్ వర్ష ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ న్యూక్లియర్ సబ్మరైన్ బేస్ అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పోషన్ పక్వాడా న్యూస్లో ఉందండి. ఇది ఒక ఇనిషియేటివ్ అండి. ఈ పోషన్ పక్వాడా ఏం లేదండి, ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే చిల్డ్రన్స్కి సంబంధించి న్యూట్రిషనల్ సపోర్ట్కి సంబంధించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట. పిల్లల్లో ఒక న్యూట్రిషనల్ లెవెల్స్ని పెంచాలి, అలాగే పోషణ అంటే వారి యొక్క పోషక విలువలు ఏ విధంగా పెంచాలి అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది చేస్తున్నారు. దాంట్లో భాగంగానే 2025 వచ్చేసి 2025 సంవత్సరానికి వచ్చేసి ఇది 7th ఎడిషన్. ఓకే, ఎన్నో ఎడిషన్ అండి? 7th ఎడిషన్. ఎప్పటి నుంచి ఎవరికి కండక్ట్ చేస్తున్నారంటే 8th ఏప్రిల్ నుంచి 22nd ఏప్రిల్ 2025 మధ్యలో ఈ 7th ఎడిషన్ పోషన్ పక్వాడా అని చెప్పేసి ఈ స్కీమ్ ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయబోతున్నారు అన్నమాట, సెలబ్రేట్ చేయబోతున్నారు. సో దీంట్లో కొన్ని కీ థీమ్స్ ఉన్నాయి. సో ఆ కీ థీమ్స్ ఏంటంటే ఫస్ట్ దీంట్లో అవేర్నెస్ కనుక తీసుకున్నట్లయితే ఫోకస్ ఆన్ ది ఫస్ట్ 1000 days ఆఫ్ ఎ చైల్డ్ లైఫ్. ఓకే, దీంట్లో మేజర్గా అవేర్నెస్ దేనికి క్రియేట్ చేస్తారండి? ఫోకస్ ఆన్ క్రిటికల్ ఫస్ట్ 1000 days. పిల్లోడు పుట్టాక ఫస్ట్ 1000 days ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన చైల్డ్ లైఫ్ గురించి సంబంధించి ఒక అవేర్నెస్ తీసుకురావాలనుకుంటున్నారు. పాపులరైజేషన్ ఆఫ్ బెనిఫిషరీ మాడ్యూల్ త్రూ పోషన్ ట్రాకర్ అనే యాప్ ఉంది కదా, సో దాంట్లో ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ విధంగా ట్రాక్ చేయాలి అని చెప్పేసి, అలాగే మేనేజ్మెంట్ ఆఫ్ మాల్న్యూట్రిషన్ త్రూ CMAM మాడ్యూల్ ద్వారా, ఓకే, కమ్యూనిటీ బేస్డ్ ద్వారా, అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ టు అడ్రస్ చైల్డ్హుడ్ ఒబేసిటీ. సో ఇవి మేజర్గా థీమ్స్ అన్నమాట. దీంట్లో టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడము, అలాగే ట్రెడిషన్ రిలేటెడ్గా ఏమున్నాయి వాటినన్నిటిని కూడా ఒక చిల్డ్రన్కి న్యూట్రిషన్ కేపబిలిటీ ఏ విధంగా పెంచాలి అని చెప్పేసి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అన్నమాట. ఓకే, దీంట్లో మేజర్గా వచ్చేసి మెటర్నల్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్, ఫోకస్ ఆన్ యాంటీనాటల్ కేర్ ఏదైతే ఉందో దానిపైన, బ్రెస్ట్ ఫీడింగ్ పాలు పట్టించడం పైన, అలాగే బ్యాలెన్స్డ్ డైట్ ఏ విధంగా మెయింటైన్ చేయాలని ఒక అవేర్నెస్, అలాగే ఫస్ట్ 1000 days క్రిటికల్ విండో ఫర్ ది గ్రోత్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్. ప్రతి పిల్లోడికి పుట్టిన ప్రతి పాపకి కూడా ఈ 1000 days అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 1000 days అంటే ఆల్మోస్ట్ 3 years ఏంటంటే వాళ్ళకి ఇచ్చినటువంటి న్యూట్రిషనల్ ఫుడ్ చాలా వాళ్ళ యొక్క ఫ్యూచరిస్టిక్ గ్రోత్కి చాలా ఎక్కువగా కీ రోల్ చేస్తాను అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఈ 1000 days అనేది ఇంపార్టెంట్గా ఈసారి ఈ పోషన్ పక్వాడా క్యాంపెయిన్లో ఎక్కువగా స్ట్రెస్ చేయబోతున్నారు. అలాగే వచ్చేసి శ్రీయన్న మిల్లెట్స్ ఏవైతే ఉంటాయో ప్రమోట్ ది ట్రెడిషనల్ అండ్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్స్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి కూడా చేస్తున్నారు. అలాగే చైల్డ్హుడ్ ఒబేసిటీని ఎంకరేజ్ హెల్దీ ఈటింగ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఈ మేజర్గా ఇండియాలో వచ్చేసి ఒబేసిటీ అనేది చాలా చైల్డ్ స్టంటింగ్ ఏదైతే ఉందో దానికంటే ఈ ఒబేసిటీ ఇప్పుడు ఇంకెక్కువ అవుతుంది. సో దీన్ని తగ్గించడం కోసం పిల్లల్లో ఈ ఒబేసిటీని బరువుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి కూడా హెల్దీ ఈటింగ్ అలాగే ఫిజికల్ యాక్టివిటీని పెంచాలని చెప్పేసి చూస్తున్నారు. డిజిటల్ ఇంక్లూజన్ వచ్చేసి మెయిన్గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్, రియల్ టైమ్ ట్రాకింగ్ త్రూ పోషన్ ట్రాకర్ అనే యాప్ ద్వారా దీన్ని. ఓకే, సో దీంట్లో టెక్నికల్ అండ్ ట్రెడిషనల్ అలాగే సో పోషన్ ట్రాకర్ వచ్చేసి AI ఎనేబుల్డ్ యాప్ అండి. ఇది 100% అంగన్వాడీ కవరేజ్ ఫర్ రియల్ టైమ్ డేటా. ఓకే, రియల్ టైమ్ డేటాని కవర్ చేయడం కోసం అని చెప్పేసి AI ఎనేబుల్డ్ యాప్ను ఈసారి చేస్తున్నారు. అలాగే కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్మెంట్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో దీన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్మెంట్ని తీసుకొస్తున్నారు అన్నమాట. సో కమ్యూనిటీ లెవెల్ డిటెక్షన్ చేసి అలాగే ట్రీట్మెంట్ ఫర్ మాల్ న్యూట్రిషన్ అనేది చేయబోతున్నారు. ఓకే, కమ్యూనిటీ లెవెల్లోనే. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అనమాట. సో యాక్టివిటీస్ అక్రాస్ ఇండియా ఏం చేస్తున్నారు? న్యూట్రిషన్ ప్లెడ్జెస్, కమ్యూనిటీ సెన్సిటైజేషన్, గ్రోత్ మానిటరింగ్, అలాగే సక్షం అంగన్వాడీస్ని ప్రమోట్ చేయడము. సో ఇదంతా కూడా ఈ పోషన్ పక్వాడాస్కి ఏదైతే అవేర్నెస్ క్యాంపెయిన్ ఉందో దాంట్లో చేయబోతున్నారు. సో ఇది ఎన్నోది 7th ఎడిషన్ ఇంపార్టెంట్. సో దీంట్లో భాగంగా ఈ ఏవైతే కీ థీమ్స్ ఉన్నాయో ఇవి ఇంపార్టెంట్. టెక్నాలజీని ట్రెడిషన్ని కలుపుకొని వెళ్తున్నారు, 1000 daysలో చేస్తున్నారు. అలాగే మాల్ న్యూట్రిషన్ని కమ్యూనిటీ బేస్ లెవెల్లోనే అరికట్టాలనుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రెడిషనల్లో భాగంగా శ్రీయన్న అంటే మిల్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఓకే, సో అలాగే ఒబిసిటీని తగ్గించాలని చూస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పోషన్ పక్వాడా క్యాంపెయిన్. నెక్స్ట్ వచ్చేసి
గవర్నమెంట్ టు సెట్ టు ఇంప్లిమెంట్ వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి. ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్. ఓకే, ఇక్కడ ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్. ఓకే, సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక స్టేట్కి ఒకే బ్యాంక్, ఒకే రీజనల్ రూరల్ బ్యాంక్ ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో దీంట్లో భాగంగా వేరియస్ ఆర్ఆర్బీస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కలిపి స్టేట్కి ఒకేలాగా, అంటే ఇప్పటివరకు 43 ఆర్ఆర్బీస్ ఉన్నాయి. సో వీటన్నిటిని కలిపి 28 ఆర్ఆర్బీసే చేయబోతున్నారు. ఓకే, స్టేట్కి ఒకటి కనుక తీసుకున్నట్లయితే 28. సో దీనివల్ల ఏంటి అంటే టు ఎన్హాన్స్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ, రెడ్యూస్ ఇంటర్నల్ కాంపిటీషన్. అంటే బ్యాంక్స్ ఒకే స్టేట్లో 2-3 బ్యాంకులు ఉన్నాయనుకోండి, రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో వాటిని క్లబ్ చేసి వాటి మధ్యలో కాంపిటీషన్ లేకుండా ఉండేందుకు. అలాగే ఆపరేషనల్ ఎఫిషియన్సీ, ఇప్పుడు ఒకే మల్టిపుల్ బ్యాంక్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది. సో ఒకే బ్యాంక్ ఉందనుకో, దాని మధ్యలో ఉన్నటువంటి ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేది పెంచవచ్చు. సో అలాగే అచీవ్ కాస్ట్ రేషనలైజేషన్ త్రూ కన్సాలిడేషన్. మేజర్గా ఇదండి, అచీవ్ కాస్ట్ రేషనలైజేషన్. ఒక బ్యాంక్ అని ఆపరేట్ చేయడానికి బ్యాంకుకు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు, ఆర్ఆర్బీ బ్యాంకులు ఎక్కువ ఖర్చు అవుతున్న ఉద్దేశంతో 2-3 బ్యాంకులని క్లబ్ చేసి ఒకే బ్యాంక్ చేయబోతున్నారు. సో దిస్ ఈజ్ ద మేజర్ డ్రాబ్యాక్ అనమాట. ఇది ఆర్ఆర్బీలని ఆపరేషన్ చేయడంలో ఈ ఆపరేషన్ కాస్టే ఎక్కువ అవుతుంది. వాటిని తగ్గించడం కోసం అని చెప్పేసి బ్యాంక్స్ని మర్జ్ చేయబోతున్నారు. సో దీనివల్ల ఎఫెక్టెడ్ స్టేట్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 4 ఆర్ఆర్బీ బ్యాంక్స్ ఉన్నాయి. సో వాటిని అన్నింటినీ కలిపి ఒకే ఆర్ఆర్బీ చేయబోతున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో 3 ఆర్ఆర్బీలు ఉన్నాయి. సో వీటిని కలిపి, అలాగే బీహార్, గుజరాత్ ఇలా కనుక చూసుకున్నట్లయితే డిఫరెంట్ ఆర్ఆర్బీస్ ఉన్నాయి. 2-3 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటిలలో ఒక్కొక్క ఆర్ఆర్బీ రీజనల్ రూరల్ బ్యాంకే ఉండాలని చూస్తున్నారు. మరి తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో వచ్చేసి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఏదైతే ఉందో అదొక్కటే ఆర్ఆర్బీ బ్యాంకుగా ఉంది. సో తెలంగాణలో వచ్చేసి ఎలాంటి ఇష్యూ లేదు. సో ఈ ఆర్ఆర్బీస్ గురించి ఎట్లా ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి దీని హిస్టరీ ఏందనే చూస్తే, ఆర్ఆర్బీస్ని రికమెండ్ చేసింది ఎవరు అంటే నరసింహన్ కమిటీ. ఈ నరసింహన్ కమిటీ రికమెండేషన్ బేస్ చేసుకొని, నరసింహన్ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకొని రీజనల్ రూరల్ బ్యాంక్ యాక్ట్ 1976 ఏదైతే ఉందో దీన్ని తీసుకురావడం జరిగింది. రీజనల్ రూరల్ బ్యాంక్ యాక్ట్ 1976. సో దీంట్లో ఈ నరసింహన్ కమిటీని బేస్ చేసుకొని రీజనల్ రూరల్ బ్యాంక్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దీని ద్వారానే రీజనల్ రూరల్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే 2015లో ఒక చిన్న అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు ఓన్లీ ఎవరు స్పాన్సర్ బ్యాంకు, అలాగే సెంటరు, అలాగే స్టేట్ గవర్నమెంట్స్ ఉండేవన్నమాట పార్ట్నర్స్గా. కాకపోతే ప్రైవేట్ మెంబర్స్ కూడా, ప్రైవేట్ బ్యాంకర్స్ కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి 2015లో చిన్న అమెండ్మెంట్ తీసుకొచ్చారు. సో ఈ ఆర్ఆర్బీల యొక్క ఫండింగ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, సెంటర్ వచ్చేసి 50%, స్పాన్సర్ బ్యాంక్ ఇప్పుడు ఏదైనా ఒక ఆర్ఆర్బీ బ్యాంక్కి స్పాన్సర్ లైక్ ఎస్బీఐఓ, ఐసిఐసిఓ స్పాన్సర్ బ్యాంక్ ఉంటే అది 35% స్టేక్ ఉంటుంది. అలాగే 15% వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ది ఇంపార్టెంట్ పాయింట్. స్ట్రక్చర్ వచ్చేసి, ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్ వచ్చేసి సెంటర్ వచ్చేసి 50% స్పాన్సర్ చేస్తే, స్పాన్సర్స్ బ్యాంక్ వచ్చేసి 35%, అలాగే స్టేట్ బ్యాంక్స్ వచ్చేసి 15% ఉంటాయి. సో ఆల్ ఓవర్ ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే 43 ఆర్ఆర్బీ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 22,669 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, మొత్తం ఓవరాల్గా 700 డిస్ట్రిక్ట్స్లో 26 స్టేట్స్లో దీని యొక్క ఆపరేషన్స్ ఉన్నాయి, ఆర్ఆర్బీస్ డిఫరెంట్ స్టేట్స్లలో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకున్నట్లయితే మనకి డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ అనేది న్యూస్లో ఉందండి. ఈ డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఏదైతే ఉందో ఇండియాకి సంబంధించి అదే, అలాగే క్రిస్ట్, ఓకే, సిఎస్ఐఆర్ ఏదైతే ఉందో ఫైనాన్స్ సర్వీసెస్, అలాగే సీసా అనేది ఇది సైబర్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అండి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది, డిజిటల్ థ్రెట్ రిపోర్ట్. ఓకే, దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇండియాలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి. సో దీనికి సంబంధించి ఏ విధంగా థ్రెట్స్ వస్తాయి, ఆయా ఆర్గనైజేషన్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ కూడా తీయడం జరిగిందన్నమాట. సో మేజర్గా వచ్చేసి ఐడెంటిఫై సెక్టార్ వైడ్ సెక్యూరిటీ గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో వీటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే సెక్టార్ వైడ్ అంటే మనకి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, సో ఇవి డిఫరెంట్ సెక్టార్స్. కాకపోతే ఇప్పుడు ఈ రిపోర్ట్లో ఏం చేశారు అంటే, అన్నిటిని తీసుకొచ్చి ఫస్ట్ యూనిఫైడ్ డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్
యూనిఫైడ్ డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ అనేది. సో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, అలాగే ఇన్సూరెన్స్ సెక్టార్ సపరేట్ సెక్టార్స్ వాటిని ఏం చేశారంటే క్లబ్ చేసి ఒక డీటెయిల్ రిపోర్ట్ అనేది కంప్లీట్గా ఫైనాన్షియల్ సర్వీస్కి అని చెప్పేసి ఒకటే తీసుకొచ్చారు. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అలాగే సైబర్ సెక్యూరిటీ యాజ్ ఎ ఫౌండేషన్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. సో దీంట్లో ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇప్పుడు ఉన్నటువంటి మోడ్రన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో భాగంగా ఈ సైబర్ సెక్యూరిటీ మీద అవేర్నెస్ తీసుకొస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ హైలైట్ చేయడం జరిగింది. ఓకే, సో మేజర్గా వచ్చేసి ఏఐ డ్రివెన్ అటాక్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని ఏ విధంగా అటాక్స్ జరుగుతున్నాయి, అలాగే వచ్చేసి ఫ్రాడ్ టాక్టిక్స్. మనం ఇందాక రీసెంట్గా చూస్తూ ఉన్నాము, సైబర్ కాల్స్ వస్తూ ఉంటాయి, మేము కోర్ట్ ఆఫీసర్స్ అని లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ అని అలా ఈ విధంగా వస్తున్నాయి కదా. సో అలాంటి ఫ్రాడ్ టాక్టిక్స్, అలాగే రెగ్యులేటరీ కాంప్లెక్సిటీస్ ఏమున్నాయని చెప్పేసి వాటిపైన ఏ విధంగా సైబర్ అటాక్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఈ రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ను పబ్లిష్ చేసే ఆర్గనైజేషన్స్ చాలా ఇంపార్టెంట్. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా, అలాగే CSIRT ఫిన్ సర్వీస్, సిసా అని చెప్పేసి ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇది ఒక ఆర్గనైజేషను. సో మొత్తంగా వచ్చేసి దీంట్లో హైలైట్ చేసిన పాయింట్ ఏంటంటే 2028 కల్లా 3.1 ట్రిలియన్ డాలర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి 2028 కల్లా ఇండియాలో జరుగుతాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఇంటిగ్రేటెడ్ నేషనల్ అండ్ సెక్టోరల్ డిఫెన్స్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వీటిపైన కూడా సైబర్ థ్రెట్స్ అనేవి రిక్వైర్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి సైబర్ థ్రెట్స్ రిక్వైర్మెంట్లో రైజింగ్ సైబర్ థ్రెట్స్ రిక్వైర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ అండ్ సెక్టోరల్ డిఫెన్స్ స్ట్రాటజీస్ కావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే స్ట్రాటజిక్ గైడ్ ఉంది, అలాగే స్ట్రాటజిక్ ఇన్సైట్స్ కనుక చూసుకున్నట్లయితే రియల్ వరల్డ్లో ఇంటెలిజెన్స్ ఆఫ్ సీసా ఫోరెన్సిక్స్ ఏదైతే ఉందో, సెట్ ఇండియా ఏదైతే ఉందో ఓవర్ సైట్, అలాగే సెట్ ఫినాన్స్ సర్వీస్ రెస్పాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్టివ్గా ఉన్నాయి అని చెప్పేసి ఈ రిపోర్ట్లో పేర్కొనడం జరిగిందన్నమాట. ఓకే, దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సింది ఎవరు అంటే పీపుల్, ప్రాసెస్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి యాక్షనబుల్ రికమెండేషన్స్ అక్రాస్ పీపుల్, ప్రాసెసెస్ అండ్ టెక్నాలజీలో. ఓకే, ఎయిమ్స్ టు బిల్డ్ కోహెసివ్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ సైబర్ సెక్యూరిటీ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రిపోర్ట్ వచ్చేసి. సో డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ వచ్చేసి ఇండియా 2024కి సంబంధించి ఎవరు రిలీజ్ చేశారంటే ఈ ఆర్గనైజేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి COP30 మనకు అప్కమింగ్ నవంబర్లో జరుగుతుందండి. మనకు COP29 ఏదైతే జరిగిందో ఇప్పుడు ఈ ఇయర్ 2025లో నవంబర్లో జరగబోతుంది. సో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30 ఏదైతే ఉందో దీనికి జరిగే ప్రాసెస్లోనే బ్రెజిల్ ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. కొత్త గ్లోబల్ క్లైమేట్ అలియన్స్ని తీసుకురావడం జరిగింది. ఓకే, గ్లోబల్ క్లైమేట్ కౌన్సిల్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ని తీసుకొచ్చింది. సో దాని యొక్క ఏంటి అసలు వరల్డ్ కంట్రీస్ ఏం రెస్పాండ్ అయ్యానే చూద్దాం. ఓకే, సో బ్రెజిల్ ప్రపోజెస్ ది న్యూ గ్లోబల్ క్లైమేట్ బాడీ అహెడ్ ఆఫ్ COP30ని ఉద్దేశించుకొని ఒక గ్లోబల్ క్లైమేట్ బాడీని అనౌన్స్ చేయడం జరిగింది. అదే గ్లోబల్ క్లైమేట్ చేంజ్ కౌన్సిల్ అని చెప్పేసి. సో ఇది ఒక న్యూ ఇంటర్నేషనల్ బాడీ అండి. సో క్లైమేట్ యాక్షన్ మీద, టు యాక్సలరేట్ క్లైమేట్ యాక్షన్ మీద. సో క్లైమేట్ యాక్షన్కి సంబంధించి ఏమేమి చేయాలి అని చెప్పేసి ఇప్పటికీ చాలా ఇనిషియేటివ్స్ రావడం జరిగింది. సో ఇంకా ఎక్కువగా ఏదైతే ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరుగుతాయో దాంట్లో ఇంకెక్కువగా తీసుకొచ్చిన డిసిషన్స్ ఎక్కువ చేయాలి అని చెప్పేసి చేయడం జరిగింది. సో ఫాస్ట్ ట్రాక్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ డిసిషన్స్. ఓకే, ఎన్హాన్స్ కోఆర్డినేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ ఎఫర్ట్స్, సీక్ టు సింప్లిఫై కరెంట్ స్లో అండ్ కాంప్లెక్స్ క్లైమేట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయడం కోసం అని చెప్పేసి తీసుకొచ్చారు. అలాగే గ్లోబల్ రెస్పాన్స్ వచ్చేసి ఐడియా వెల్కమ్డ్ ఇన్ ప్రిన్సిపల్. ఓకే, ఆల్ ఓవర్ కంట్రీస్ అన్నిటిని కూడా ఇది ఓకే మీరు చేయండి అని చెప్పేసి ఓకే చెప్పాయన్నమాట. సో ఏంటి అంటే గ్లోబల్ క్లైమేట్ కౌన్సిల్ అనే ఆర్గనైజేషన్ ఎవరు తీసుకొచ్చారు, ప్రపోజ్ చేశారంటే బ్రెజిల్. ఓకే, మేక్ క్లైమేట్ యాక్షన్ ఫాస్టర్, మోర్ ఎఫిషియంట్, గ్లోబల్లీ కోఆర్డినేటెడ్. ఓకే, నవంబర్ 2025లో మనకి COP30 అనేది రాబోతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రెజిల్ ప్రపోజెస్ ది న్యూ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ ఓకే కౌన్సిల్. నెక్స్ట్ వచ్చేసి మనకి మెటాకు సంబంధించి ఏఐ రిలేటెడ్గా కొన్ని సూట్స్ వచ్చాయి. సో అదేంటి లలమా ఏదైతే ఉందో లలమా ఆల్రెడీ వర్షన్ అన్నమాట. సో దాంట్లో 4th ఎడిషన్ వచ్చింది. సో ఇది అడ్వాన్స్డ్ అనమాట. సో దీంట్లో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. న్యూ మోడల్స్ ఏంటి అంటే స్కౌట్, మార్విక్,
బిహెమోత్. సో ఇది ఎందుకు అంటున్నానంటే మేజర్గా మెటా ఈ మధ్య కాలంలో రిలీజ్ చేసినటువంటి లలమా 4లో యాడ్ చేసినటువంటి అడిషనల్ ఫీచర్స్ ఏంటి అంటే ఒకటి స్కౌట్, మార్విక్, అలాగే బెహిమోత్. సో ఇది మేజర్గా వచ్చేసి ఈ వర్డ్స్ ఎక్కడ చూశారు, దేనికి సంబంధించింది అని అడిగితే మెటా అంటే ఫేస్బుక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఏఐ టూల్స్ అన్నమాట ఇవి కొత్తగా. సో స్కౌట్ వచ్చేసి అడ్వాన్స్డ్ మల్టీ మోడల్ హెయిల్డ్ మోస్ట్ అక్యురేట్ అనమాట. అలాగే మార్విక్ వచ్చేసి ఫ్లాగ్షిప్ ఏఐ అసిస్టెంట్, ఎక్సెల్, రీజనింగ్, కోడింగ్ అండ్ విజన్ టాస్క్కు సంబంధించి మార్విక్ చేస్తుంది. అలాగే వచ్చేసి బెహమోత్ వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్ మెటా ఎల్ఎల్ఎం డిజైన్డ్ యాజ్ ఎ టీచర్ మోడల్. ఓకే, టీచర్ మోడల్లో. సో మేజర్గా ఇవి వచ్చేసి ఏమేం చేస్తాయి, మల్టీ మోడల్ వచ్చేసి హ్యాండిల్స్ టెక్స్ట్, ఇమేజ్, వీడియో విత్ ప్రిసిషన్. అలాగే టాస్క్ వచ్చేసి సమ్మరైజేషన్, కోడ్ జనరేషన్, విజువల్ ప్రాసెసింగ్ అనేటివి చేస్తాయి. అలాగే పర్సనలైజేషన్, అడ్వాన్స్డ్ రీజనింగ్ అనేవి చేస్తాయి. పర్ఫార్మెన్స్ హైలైట్స్ వచ్చేసి ఇవి జెమా 3 అలాగే జెమినీ 2 ఏవైతే ఉన్నాయో వాటికి అడ్వాన్స్డ్ వర్షన్స్ అన్నమాట. ఓకే, ChatGPT 4.4 జెమినీ 2.4 కంటే ఈ మార్విక్ అనేది ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఏఐ టూల్స్లో సంబంధించి లలమా అనే వర్డ్ దేనికి సంబంధించిందంటే ఇది ఒక ఏఐ టూలు. ఎవరు డెవలప్ చేశారు అంటే మెటా. ఓకే, మెటాకు సంబంధించి దాని 4 బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకున్నట్లయితే ఫేస్బుక్కు సంబంధించిన ఆర్గనైజేషన్. సో మెటా కిందనే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద మేజర్ ఫౌండేషన్ గ్రూప్ అన్నమాట. ఓకే, సో లలమా వచ్చేసి న్యూస్లో ఉంది. ఆ వర్డ్ ఏంటి అనేది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ కానీ మరిన్ని ఇలాంటి సబ్జెక్టివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 Academy. అలాగే డోంట్ ఫర్గెట్ టు share this video. Thank you so much.